Hello everyone, this is Niranjan, Faculty of English Language. Welcome to our YouTube channel, English Easy Bodhan. So, ఈరోజు టాపిక్ 4. సో డైరీ ఎంట్రీ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది. ఇప్పుడు నా బయోగ్రాఫికల్ స్కెచ్ యొక్క ఫార్మేట్ మరియు ఫీచర్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్. ఒక వ్యక్తి యొక్క చరిత్ర లేదా జీవిత కథ అనుకోవచ్చు. బయోగ్రాఫికల్ అతని యొక్క సమ్మరీ మొత్తం అతని గురించి వివరించడం జరుగుతుంది. ఏంటి అసలు చూడండి, ఫార్మేట్. అసలు బయోగ్రఫీ స్కెచ్ రాసేటప్పుడు ఎలాంటి ఫార్మేట్ రాయాలి, ఒక వ్యక్తి గురించి రాయాలి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఏ వివరాలు మనము సేకరించాలి, ఏవి ఫస్ట్ ఒక ఆర్డర్లో. ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ ఆఫ్ ది పర్సన్. సో ఆ పర్సన్ యొక్క ఫుల్ నేమ్ సేకరించాలి. ఫార్మేట్లో ఫస్ట్ వచ్చేది నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దట్ మీన్స్ పేరెంట్స్ నేమ్స్, అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఆక్యుపేషన్, నెక్స్ట్ వన్ మేజర్ అచీవ్మెంట్స్, ఆ తర్వాత అవార్డ్స్, తర్వాత కాంట్రిబ్యూషన్, తర్వాత కంక్లూజన్. సో ఇది ఫార్మేట్. ఈ ఫార్మేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో అడగవచ్చు వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ బయోగ్రఫీ స్కెచ్ అని. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక ఆర్డర్లో ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి నేమ్, ఫుల్ నేమ్ ఆఫ్ పర్సన్. ఒక పర్సన్ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అతను ఎప్పుడు జన్మించాడు, ఏ డేట్ను జన్మించాడు. నెక్స్ట్ వన్ ప్లేస్ ఆఫ్ బర్త్, వేర్ ద పర్సన్ వాజ్ బోర్న్, ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ నేమ్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ యొక్క పేరెంట్స్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలియజేయాలి. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్, అతను ఏం చదివాడు అని. నెక్స్ట్ వన్ ఆక్యుపేషన్, వృత్తి. నెక్స్ట్ వన్ మేజర్ అచీవ్మెంట్స్, అతను ఏమి సాధించాడు. నెక్స్ట్ వన్ అవార్డ్స్, సో అవార్డ్స్ ఏమేమి సాధించాడని. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, అతనికి కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఏ విధంగా సేవలు అందించారు. కంక్లూజన్ వచ్చేసరికి క్లోజింగ్ రిమార్క్స్ ఆర్ ఓవరాల్ ఇంపాక్ట్, అతను సొసైటీ మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపించారని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ సో ఏ గుడ్ బయోగ్రాఫికల్ స్కెచ్ హైలైట్స్ ది లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఏ కన్సైజ్ వే. సో ఇది ఒక ఫార్మేట్ అయితే ఒక చిన్న కొటేషన్ లాగా ఇచ్చారనమాట. దట్ మీన్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఫీచర్స్ ఏ విధమైన ఫీచర్స్ ఉన్నాయి, లక్షణాలు ఉండాలి. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్ అని. కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. లేదా వాట్ ఈస్ ద నాట్ ఫీచర్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్ అంటాడు. సో ఏది ఫీచర్ కాదు అని ఉంటుంది. సో కాబట్టి ఫీచర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రిటర్న్ ఇన్ ది థర్డ్ పర్సన్, ఎప్పుడు కూడా బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది థర్డ్ పర్సన్ రూపంలో, దట్ మీన్స్ హీ, సీ, దే. సో మనం డైరీ ఎంట్రీలో ఏమో ఫస్ట్ పర్సన్ రాసాం, ఐ, మీ, మై అని. సో ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్లో ఏ విధంగా ఉండాలంటే థర్డ్ పర్సన్, హీ, సీ, దే. నెక్స్ట్ వన్ సెకండ్, సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్, థర్డ్ పర్సన్లోనే ఉండాలి బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది. నెక్స్ట్ వన్ బ్రీఫ్ అండ్ ఫ్యాక్చువల్, చాలా బ్రీఫ్గా ఉండాలి, నిజాలు ఉండాలి. ఫ్యాక్చువల్, నిజ జీవిత చరిత్రలో ఏవైతే జరిగాయో అవే రాయాలి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ అంటే ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక ఆర్డర్లో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక ఆర్డర్లోనే ఉండాలి. సో ఏ ఇయర్లో ఏం జరిగింది, ఫస్ట్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్ ఇది, థర్డ్ ఇయర్ ఇది, ఫోర్త్ ఇయర్ అన్నట్టుగానే అన్నీ ఒక ఆర్డర్లోనే ఉండాలి. సో అది క్రోనలాజికల్ ఆర్డర్ అనేది. నెక్స్ట్ వన్ ఫోకసెస్ ఆన్ వన్ పర్సన్ అండ్ హైలైట్స్ దేర్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్. సో అక్కడ ఒకే ఒక వ్యక్తిది జీవిత చరిత్ర తీసుకోవడం ఉత్తమం. బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఇంపార్టెన్స్ టు గివ్ ఓన్లీ వన్ పర్సన్, ఆ ఒక్క పర్సన్కి సంబంధించి మాత్రమే మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా మన అబ్దుల్ కలాం గారిది తీసుకోవాలనుకుంటే సార్ది మాత్రం తీసుకోవాలి. సో అలా. నెక్స్ట్ వన్ ఇంక్లూడ్స్ పర్సనల్ డీటెయిల్స్. సో ఈ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్లో ఖచ్చితంగా పర్సనల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఎట్లా నేమ్ కానీ, డేటు, ఎక్కడ పుట్టాడు, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఇది ఒక ఫీచర్. ఈ ఫీచర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫీచర్స్ నుంచి అడుగుతాడు వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్ అని కింద ఇస్తాడు ఆప్షన్స్. సో మెన్షన్స్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. డిస్క్రైబ్స్ కెరీర్ ఆర్ ప్రొఫెషన్, వాళ్ళ యొక్క కెరీర్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, ఎలా ఉంది వాళ్ళది. నెక్స్ట్ వన్ డిస్క్రైబ్ అంటే వర్ణించడం. సో హైలైట్స్ అచీవ్మెంట్స్ సచ్ యాజ్ అవార్డ్స్, కాంట్రిబ్యూషన్స్ ఆర్ నోటబుల్ వర్క్స్. సో హైలైట్స్ అచీవ్మెంట్స్, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు ఎట్లాంటి అచీవ్మెంట్స్ అనేది సాధించారు. నెక్స్ట్ వన్ యూజెస్ సింపుల్, క్లియర్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు ఉండవలసిన లాంగ్వేజ్ ఏంటి, సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రావడానికి ఉన్నటువంటి ఒక స్కోప్. నెక్స్ట్ వన్ written in paragraph form, not as a bullet points.
మనం రాయాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది పేరాగ్రాఫ్ రూపంలో రాయాలి, బుల్లెట్ పాయింట్ రూపంలో రాయకూడదు. సో అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, అందుకోసం పేరాగ్రాఫ్ ఫామ్ అన్నాను. నెక్స్ట్ వన్ అక్కడికి ఫీచర్స్. సో ఇవన్నీ ఫీచర్స్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 10 ఉన్నాయి. 10 కూడా పాయింట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎలా అడుగుతారు క్వశ్చన్లు బయోగ్రాఫిక్ స్కెచ్ గురించి? బయో స్కెచ్ అనొచ్చు. ఓకే, బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ రిటర్న్ అబౌట్. ఎవరి గురించి రాస్తాం? అనదర్ పర్సన్, వేరే వ్యక్తి గురించే రాస్తాం. మన గురించి మనం రాసుకోం, ఆటోబయోగ్రఫీ అవుతుంది మన గురించి మనం రాయాలంటే. సో వేరే వ్యక్తి గురించి రాస్తున్నాం కాబట్టి బయోగ్రాఫికల్ స్కెచ్ అవుతుంది అది, అనదర్ పర్సన్. నెక్స్ట్ వన్ విచ్ టెన్స్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. సో ఇక్కడ చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ టెన్స్ ఉపయోగించాలి? ఇక్కడ పాస్ట్ టెన్సే ఉపయోగించాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్కే వేయండి, లేదు ఓన్లీ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్కే మనం టిక్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజువల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది బయోగ్రాఫికల్ స్కెచ్కి సంబంధించి లేదు, నాట్. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు చెందిందే, అచీవ్మెంట్స్ చెందిందే, ఆక్యుపేషన్ చెందింది ఏంటి? ఫేవరెట్ మూవీ. ఆ ఫేవరెట్ మూవీ గురించి వాళ్ళు రాయొద్దు అక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్లో. నెక్స్ట్ వన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3. చెందనిదే కదా మనకు అడిగింది ఏంటి? నాట్. అది గుర్తించాలి మనం. ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ జనరల్లీ రిటర్న్ ఇన్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ ఖచ్చితంగా ఏ పర్సన్లో? థర్డ్ పర్సన్లో చెప్పాను, హీ సీ దే. సో థర్డ్ పర్సన్లో మాత్రమే రాయాలి. నెక్స్ట్ వన్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఉన్నట్టు. విచ్ ఈజ్ ది కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. సో కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఇందాకే మనం చూసాం ఫార్మేట్ అనేది. ఆర్డర్ ఉంది ఇక్కడ చూడండి, బర్త్, ఎడ్యుకేషన్, అచీవ్మెంట్స్. మేము అందుకే చెప్పాను, అందుకే ఆ ఫార్మేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికైనా సరే, డైరీ ఎంట్రీకైనా, బయోగ్రఫికల్ స్కెచ్కైనా, ఈమెయిల్కైనా, అన్నిటికీ కూడా ఈ ఫార్మేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ లెటర్ రైటింగ్ అయినా, నెక్స్ట్ చెప్పుకోబోయే లెటర్ రైటింగ్ అయినా, ఈ టాపిక్స్ డిస్కోర్సెస్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఏ సెషన్లో అయినా సరే ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఉన్నది, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఇవి. నెక్స్ట్ వన్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ టు. ఏంటి మెయిన్ పర్పస్ ఏంటి అంటే డిస్క్రైబ్ ఏ పర్సన్స్ లైఫ్ బ్రీఫ్లీ. ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి, చరిత్ర గురించి తెలియజేసేదే బయోగ్రాఫికల్ స్కెచ్. సో ఆన్సర్ అది. నెక్స్ట్ వన్ సో మెయిన్ పర్పస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రావచ్చు, రేపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. డిస్క్రైబ్ ఏ పర్సన్స్ లైఫ్ బ్రీఫ్లీ అని. నెక్స్ట్ వన్ విచ్ ఫీచర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. ఏ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అక్యురేట్ ఫ్యాక్ట్స్, నిజాలు. అతని జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా మనం తెలియజేసేది అక్యురేట్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వన్ ఓకే అండి. సో ఇక్కడి వరకు కూడా మీకు 7 క్వశ్చన్స్ వచ్చేటివి ఈ బయోగ్రాఫికల్ స్కెచ్కి సంబంధించినటువంటి మెన్షన్ చేశాము. సో ఈరోజు మీరు బయోగ్రాఫికల్ స్కెచ్కి సంబంధించినటువంటి ఫార్మేట్, ఫీచర్స్ అనేటివి తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.